బీఆర్ఎస్ బీజేపీల విలీనం ముచ్చట నిజమే. నిజస్వరూపం బయటపెట్టిన సీఎం రమేష్. నీళ్లు నిధులు నియామకాల నినాదంతో ఏర్పడ్డ తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ నిండా ముంచింది. 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ తన ఇంటి ఖజానాను నింపుకొని రాష్ట్ర ఖజానాను మాత్రం ఖాళీ చేసేశారు. కుంభకోణాలు అవినీతితో రాష్ట్రాన్ని నిండా అప్పుల్లో ముంచేశారు ఆయన. తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల ఫ్యామిలీకి ఏటీఎం గా మార్చుకున్నాడు కేసీఆర్. చేసిన తప్పులు బయటపడకుండా, జైలు శిక్షలు పడకుండా పార్టీని బీజేపీలో కలిపేసి ఎలాగోలా బయటపడాలని ప్లాన్ చేశారు. ఇందుకు సంబంధించిన కథనాలు చక్కర్లు కొట్టినా ఇన్నాళ్లు బీఆర్ఎస్ నేతలు, మరి ముఖ్యంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీన్ని కొట్టి పారేస్తూ వచ్చారు. అయితే ఇటీవల బీజేపీ ఎంపీ సీఎం రమేష్ బీజేపీ బీఆర్ఎస్ ల విలీనం బండారం మొత్తాన్ని బట్టబయలు చేసేశాడు. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఒక కాంట్రాక్ట్ ను తనకు అప్పనంగా కట్టబెట్టిందంటూ కేటీఆర్ అసత్య ప్రచారం చేయడంతో సీఎం రమేష్ ఇన్ని రోజులు దాచిపెట్టిన నిజాలన్నింటినీ బయటికి వదిలారు. లిక్కర్ స్కామ్ కేసులో కవితను బయటికి తెచ్చేందుకు, ఇతర కుంభకోణాల నుంచి తప్పించుకునేందుకు బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసేస్తాన్ని కేటీఆర్ ప్రతిపాదన తెచ్చారంటూ సీఎం రమేష్ కుండబద్దలు కొట్టారు. కేటీఆర్ తన ఇంటికి వచ్చి మరీ కాళ్ల వేళ్ల పడ్డాడని, సీసీటీవీ ఫుటేజీలు సైతం ఉన్నాయంటూ చెప్పారాయన. ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే బీఆర్ఎస్ ఒక వారసత్వ రాజకీయ అవినీతి పార్టీ అని, బీజేపీలో ఎంత మాత్రం చేర్చుకోలేమని అన్నట్లు సీఎం రమేష్ వెల్లడించారు. కొన్ని నెలల ముందే కేసీఆర్ కూతురు కవిత కూడా సరిగ్గా ఇవే వ్యాఖ్యలు చేశారు. బీజేపీని బీఆర్ఎస్ లో విలీనం చేసేందుకు ప్రయత్నించారని, అది నాకు నచ్చలేదని ఆమె కూడా తెలిపారు. బీఆర్ఎస్ నాయకత్వాన్ని మార్చాలంటూ ఏకంగా తన అన్న కేటీఆర్ నే టార్గెట్ చేశారు కల్వకుంట్ల కవిత. ఇప్పుడు సీఎం రమేష్ కూడా అసలు నిజాలు చెప్పడంతో మరి ఇన్నాళ్లు మేకపోతూ గాంభీర్యం ప్రదర్శించిన కేటీఆర్ పరిస్థితి ఇప్పుడు కుర్తిలో పడ్డ ఎలికలా మారిపోయింది. అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం ఉన్నట్లు తెలంగాణ కాంగ్రెస్ ని బద్నాం చేసేందుకు సీఎం రమేష్ పై కేటీఆర్ చేసిన అసత్య ప్రచారాలు ఇప్పుడు ఏకంగా ఆయన మెడకే చుట్టుకున్నాయి. అటు కవిత, ఇటు సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలతో ఏం మాట్లాడాలో తెలియక కేటీఆర్ ఆగమైపోతున్నాడు. ఇప్పటికే ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కావడంతో హరీష్ రావు రోజుకొక కొత్త అబద్ధాలు చెప్పి పార్టీని ఉనికిలోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు కేటీఆర్ ఆడిన డర్టీ డ్రామా కాస్త బెడిసి కొట్టడంతో ఇప్పటి వరకు వెంటిలేటర్ మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీ కాస్త మార్చురీకి చేరిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ ప్రయోజనాలే పట్టని బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుకు ప్రయత్నించిందంటే అది ఆత్మహత్య సదృశ్యమేనని చెప్తున్నారు. ఇకపై బీఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలెవరూ విశ్వసించరని బహిరంగంగానే పేర్కొంటున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ ఆటలు కేల్కతం దుకాన్ బంద్ అయ్యే పరిస్థితి అయింది.